అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఆగ్నేయ దిశను గురించి చెప్పుకుంటా పోతాము. ఈ ఆగ్నేయ దిశ అనేది మానవుని మనుగడ, అతని ప్రవర్తన, చాలా విషయాలు ఎక్కువగా ఈ ఆగ్నేయంలోనే మనకు తెలిసిపోతుంటాయి. కష్ట సుఖాలన్నీ కూడా ఎక్కువగానే ఇక్కడే కేంద్రీకృతమై ఉంటాయి. సో ఈ ఆగ్నేయం గురించి ముందుగా ఒక చిన్న శ్లోకము చెప్పుకున్న తర్వాత దాని వివరణ తెలుపుకున్న తర్వాత మిగిలిన పట్టణంలోకి పోతాం. వ్రీహి మాత్రంతు ఆగ్నేయం సర్వగ్రహ భయం తదా దేహరోగో విత్తనాసు బంధుహాని భవిష్యతి అని ఒక చిన్న శ్లోకం, 2 లైన్లే. కానీ శ్లోకం చిన్నదే, కానీ దీంట్లోని ఆంతర్యము చాలా కూడా అర్థం ఉంది. దీంట్లో ఈ ఆగ్నేయం గురించి ఈ శ్లోకము చాలా ఆంతర్యమైనది. సో దీని వివరంగా చెప్తాను. వ్రీహి మాత్రంతో ఆగ్నేయం అంటే వెంట్రుక వసంత ఆగ్నేయ లోపం ఏర్పడినప్పుడు, వ్రీహి మాత్రంతో ఆగ్నేయం సర్వగ్రహ భయం తదా, సర్వగ్రహ భయం తదా అన్ని గ్రహ సంబంధమైన భయం, ఎందుకో భయం ఏది ఆగ్నేయం పెరిగినప్పుడు అన్ని రకాల భయాలు ఏర్పడతాయి. సర్వగ్రహ భయం తదా దేహరోగం, దేహరోగం అంటే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు. అంటే ఆరోగ్యపరమైన అంటే హాస్పిటల్ పోవడము, ఆపరేషన్లు కావడము, అన్నీ ఆ యొక్క ఆగ్నేయంలో ఉండే పరిస్థితులను బట్టి మనకు అన్నీ ఉంటాయి. ఏ రకంగా ఏమి అనేదంతా మళ్ళీ విపులంగా చెప్పుకుంటూ పోతాం. వ్రీహి మాత్రంతో ఆగ్నేయం సర్వగ్రహ భయం తదా దేహరోగం, దేహరోగం అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు. విత్తనాశో, విత్తనాశో, ఆ విత్తనాశో అనే పదంలో తల్లి గర్భములో పిండము ఏర్పడినప్పుడు దాన్ని గర్భనాశు అంటే చితికిపోవడం అన్నమాట. అంటే విత్తనాశు అనే యొక్క పదములో ఎంత ఆంతర్యం ఉంది. తల్లి గర్భములో పిండము ఏర్పడక ముందే ఏర్పడిన తర్వాత చితికిపోవడం అన్నమాట విత్తనాశు అనే పదం. విత్తనాశు బంధుహాని భవిష్యతి, బంధువులు ఇంకా మనతోటి స్నేహితులు అందరూ మనకు శత్రువులు అవుతారు. అసలు లాస్ట్లో అంధకారం, అంతా అంధకారం అయిపోతుంది. అసలు ఏం చేస్తున్నాం, ఎందుకున్నాం, మనం బ్రతికి ఇక్కడ అంధకారంగా కనపడుతుంది. ప్రతి విషయం కూడా అంధకారంగా కనపడుతుంది. ఏంలే నిర్మానుష్యం అయిపోతుంది మన కుటుంబ పరిస్థితులు. దేనివల్ల? ఈ యొక్క ఆగ్నేయ లోపం వల్ల. ఈ లోపాలు ఏంటి, ఎటువంటివి, ఈ యొక్క లోపాల్లో ఏమి జరుగుతుంది అనే విషయాలను కూడా నేను విపులంగా మీకు చెప్తాను. సో ఇప్పుడు మానవుని యొక్క ప్రవర్తన కూడా ఎక్కువ ఈ ఆగ్నేయాన్ని బట్టి కూడా చెప్పచ్చు. ఇంట్లో కుటుంబ పరిస్థితులు కూడా దాదాపు ఒక పర్సంటేజ్ వరకు తెలిసిపోతుంది. సో ఉదాహరణకు ఈ ఆగ్నేయ లోపంలో అది మామూలుగా గుంతలు, అందులో నీరు పెరగడము, తరగడము, ఉత్తరం పెరగడము, తూర్పు ఆగ్నేయం పెరగడము, దక్షిణ ఆగ్నేయం పెరగడము, తూర్పు దక్షిణ ఆగ్నేయం కాకుండా ఆగ్నేయ మూలన పెరగడము, ఇట్లా రకరకాలు పెరుగుదల, ఆగ్నేయ పెరుగుదల అంటారు. వీటి వల్ల రకరకాల ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఏ దాని వల్ల ఏ రకమైన ఇబ్బందులు పడతాయి అనేది కూడా మీకు విపులంగా చెప్తాను. సో ఈ ఆగ్నేయ లోపం అనేది చాలా ప్రమాదకరమైనది. దీంట్లో ఎక్కువగా నేను గమనించింది, నా సర్వేలో ఆగ్నేయంలో అగ్నిదేవుడు హీట్ ప్రొడ్యూస్ కావాలి. సో అక్కడ ఏం చేస్తారంటే మనలు బాత్రూమ్ కడతారు. ఆ బాత్రూంలో స్నానం చేస్తుంటారు, నీళ్లు పడుతుంటాయి. అంటే అగ్నికి ఆపోజిట్ వాటర్. అందులో అక్కడే పిట్టు ఉంటుంది, లెట్రిన్ పిట్టు, సంపు ఉంటుంది. ఇవన్నీ ఆగ్నేయము అగ్నిదేవుడికి ఆపోజిట్గా ఉండే వ్యవహారాలు అన్నమాట. సో ఇవన్నీ ఈ రకంగా ఉన్నప్పుడు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. సో వీటిలో మనము పెరుగుదల గురించి మాట్లాడుకొని తర్వాత వేరే వాటికి పోతాం. ఇప్పుడు ఇది ఆగ్నేయం వల్ల కాంపౌండ్ వాళ్ళు ఉంది, కాంపౌండ్ వాళ్ళు లేకపోయి అది వేరే విషయం. కాంపౌండ్ లేని ఇల్లు ఇట్లుంటాయి,
కాంపౌండ్ వాళ్ళు ఉండేటి ఉంటాయి. సో ఈ కాంపౌండ్ వాళ్ళు ఉండే వాటిలో ఆగ్నేయం అంటే ఆగ్నేయము కోణంగా పెరగడం అన్నమాట. దీన్ని ఆగ్నేయ అంటే ఇది కాంపౌండ్ కాకుండా ఈ రకంగా పెరగడం అన్నమాట. దీన్ని ఆగ్నేయ పెరుగుదల అంటాం. తూర్పుతో ఆగ్నేయము అగ్నిదేవుడు ఇద్దరు ఏకమైనప్పుడు ఈ యొక్క తూర్పు ఆగ్నేయ పెరుగుదల అంటాం అన్నమాట. ఈ తూర్పు ఆగ్నేయ పెరుగుదల అయినప్పుడు ఇది మగవాళ్ళ మీద చెడు ఫలితాన్ని ఇస్తుంది, తూర్పు ఆగ్నేయం పెరిగినప్పుడు. అదేవిధంగా ఈ రకంగా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఇట్లా దక్షిణ ఆగ్నేయం పెరిగింటుంది. ఈ పెరుగుదల ఎందుకు వస్తుందంటే ఏదో వీరికి సంబంధించిన స్థలం ఇక్కడ కొంత ఏదో సర్వే చేసినప్పుడు ఈ రకంగా వచ్చినప్పుడు ఈ స్థలాన్ని పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో ఇట్లా కట్టుకుంటూ పోతాడు, ఆగ్నేయం పెరుగుతూ పోతాడు. అంటే దాన్ని దక్షిణ ఆగ్నేయం పెరుగుతూ అంటాము. ఇక్కడ కూడా ఏదైనా వాళ్ళకు సంబంధించిన స్థలము ఏర్పడినప్పుడు అంటే ఏదో రోడ్డు ఫార్మేషన్ అప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకు ఇట్లా దక్షిణ తూర్పు ఆగ్నేయంగా అదే ఈ పక్క రోడ్డు ఉందనుకోండి, ఇట్లా పెరుగుకుంటూ పోయినప్పుడు మనకి ఎక్కువ ఏర్పడతాడు. దాన్ని తూర్పు ఆగ్నేయం అంటాం. ఈ పార్ట్ని ఈ తూర్పు ఆగ్నేయము మగవాళ్ళ మీద చెడు ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఆగ్నేయం అనేటప్పటికీ ఈశాన్యము మొదటి స్థానము అని చెప్పినాము. ఇంట్లోని మొదటి కుమారుడి మీద ఫలితాన్ని ఇస్తుంది, మంచి చెడ్డలు. అట్లాగానే ఈ ఆగ్నేయములో కూడా ఇంటిలోని రెండవ కుమార్తె వాళ్ళ మీద మంచి చెడ్డలకు సంబంధించిన విషయాలన్నీ వీళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు ఈ తూర్పు ఆగ్నేయంగా పెరిగినప్పుడు ఇంటిలోని మొదటి కుమారుడు ఇంటిలోని రెండవ కుమారుడు అతని మీద ఈ ఆగ్నేయం పెరిగినందువల్ల చెడు ప్రభావం చూపిస్తుంది. ఎటువంటి చెడు ప్రభావం అంటే గర్భము నుంచి బయటపడినా, ఒకవేళ బతికి బయటపడినా, పిల్లవాడు పెద్దవాడైనా, అతను చదువు సంధ్యలైనా, ఎన్ని అయినప్పటికీ ఇతని ప్రవర్తనలో చాలా విపరీతమైన పరిస్థితులు ఉంటాయి. అంటే హైలీ లిటిగెంట్, అన్ని వివాదాలే ఇతనితో. ఆరోగ్యపరంగా వివాదాలు రావచ్చు, మానసికమైన పరిస్థితి రావచ్చు, శారీరకమైన పరిస్థితులు రావచ్చు, లేక ఊళ్ళో గలాటలన్నీ ఇతనితో రావచ్చు, రెండో అబ్బాయితో. ఇది ఈ రకంగా దీన్ని తర్వాత ఇంటి యజమాని మీద కూడా ఉంటుంది, కొడుకు మీదే కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక కుటుంబంలో ఆ రెండో అబ్బాయికి ఆ యొక్క ఆగ్నేయం పెరిగినందువల్ల అతనికి ఏదో ఒక రకమైన యాక్సిడెంటల్గా ఒక దెబ్బ తగిలింది అనుకుంటాం. సో అప్పుడు అతనికి దెబ్బ తగిలినప్పుడు శారీరకంగా ఆ రెండో అబ్బాయి అక్కడ బాధపడుతూ అంటాడే కానీ మానసికంగా కుటుంబంలోని తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు అందరూ కూడా బాధపడుతూ అంటారు. అంటే అందరికీ ఉంటుంది, కానీ శారీరకంగా ఫిజికల్గా ఇతను బాధపడుతూ అంటాడు రెండో అబ్బాయి. అది ఒకటి. తర్వాత ఇంకా పెద్ద లిటిగెట్గా కూడా ఉంటాడు. వివాదం, ఇంట్లో మాట అయినాడు, తన మాట నెగ్గాలంటాడు, ఊరో వాళ్ళతో కొట్లాడతాడు. అది రకరకాల స్టేజెస్ అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్టేజ్ ఉంటుంది. మాటలు వినరు. ఇట్లా ఊళ్ళో గలాటాలు, తన ఇంట్లో గలాటాలు, ఇట్లా రకరకాల వ్యక్తులు వారి క్యారెక్టర్స్ని బట్టి కూడా అవన్నీ ఉంటాయి. సరే, ఇది తూర్పు అంటే ఇంద్రునితో ఆగ్నేయము అంటే ఇంద్రస్థానముతో ఆగ్నేయము పెరిగినప్పుడు అది తూర్పు ఆగ్నేయ పెరుగుదల అంటాం. తరువాత ఈ స్థలం, ఇది స్థలం. అంటే ఇంకొకటి, దీంట్లో ఇంకొక చిన్న పాయింట్. ఇంటి దిశ ఏ దిశ అయినా ఒకటే. సపోజ్ ఉత్తరముని, తూర్పుని, పడమరుని, దక్షిణముని, ఏ దిశ ఉండినా ఈ దిశ ఇంపార్టెంట్ కాదు, రోడ్డు ఏమకుందనేది పాయింట్ కాదు. ఇతనికి ఈ పక్క దశ పెరిగిందా లేదా, సమానంగా ఉందా, సక్రమంగా ఉందా లేదా అనేది విషయం మనకు. కాబట్టి
ఏ పక్క ఇల్లు ఉన్నది, రోడ్డు ఏ పక్క ఉన్నది పాయింట్ కాదు. ఏ పక్క ఉండినా ఈడ దక్షిణాగ్నేయం పెరిగిందే లేదా. ఈ దక్షిణాగ్నేయం పెరిగినప్పుడు ఇక్కడ ఈ దక్షిణాగ్నేయం అనగా యముడు, దక్షిణం దిశ అధిపతి యముడు. యమునితో ఆగ్నేయము అగ్నిదేవుడు ఏకమైనప్పుడు ఏమవుతుందంటే ఇది 2వ స్థానము. ఈ 2వ స్థానంలో కొట్టు ఏర్పడినందువల్ల ఈ 2వ అమ్మాయి ఒక్కోసారి 3వ అమ్మాయికి కూడా ఎఫెక్ట్స్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. సో ఈ ఆగ్నేయము పెరిగినందువల్ల ఆ యొక్క సంతతి అంటే ఆడ సంతతి మీద ఎక్కువ చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడము, తర్వాత చదువు సంధ్యల్లో వివాదంలో అన్నిట్లో వివాదాల్లో తలదూచడము, ఇంట్లో వాళ్ళ అందరికీ కూడా ఆయన వల్ల అందరూ మనస్పర్ధలు ఏర్పడము, అందరూ కొట్లాడుకోవడము, ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఈ ఆగ్నేయం దక్షిణాగ్నేయం పెరిగినందువల్ల ఎక్కువగా జరుగుతుంటాయి. సో ఈ ఆగ్నేయం పెరగడం అనేది ఈ 2వ పాప విషయంలో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. మొత్తం కుటుంబం అందరి మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఇది దక్షిణాగ్నేయం. తర్వాత ఇంటిలోని స్త్రీ అంటే ఇంటిలో తల్లి తండ్రి ఉంటారు కదా, తల్లికి అంటే దక్షిణం యముడు అధిపతి కాబట్టి వీళ్ళకి స్త్రీలకు సంబంధించినది. స్త్రీకి స్త్రీకి మంచిదని శాస్త్రం ఉత్తరం చెప్తాను. కానీ దక్షిణంలో సరిగా లేనప్పుడు స్త్రీకి స్త్రీకి మంచిది కాదు. ఏమవుతుందంటే దీర్ఘకాల వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ఎవరు? తల్లి లేదా అమ్మాయి దీర్ఘకాల వ్యాధితో ఎప్పుడు హాస్పిటల్ అమ్మడి తిరుగుకుంటుంటారు. ఏం లేదు, ఇలా డబ్బు అంతా హాస్పిటల్కే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇది ఈ దక్షిణాగ్నేయంలో పెరుగుదల ఏర్పడినందువల్ల వివాదము మన తగలరు. ఇంకా 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 కొంచెం ముందుకు పోతే ఈ దక్షిణాగ్నేయంలో ముందుకు పోతే ఇక్కడ ఇక్కడ కొంచెం అట్లా ముందుకు పోయినా కానీ ఇది చాలా ప్రమాదకరం. ఈ దక్షిణాగ్నేయం ఈ 2వ అమ్మాయి వివాదం ఏర్పడడానికి బలమైన కారణం ఏమంటే ఈ పాప ప్రేమ వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు పడి, ప్రేమ వ్యవహారం వల్ల ఈమె ఇబ్బంది పడి, తర్వాత తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడిన దాఖలాలు, అవమానము ఇవన్నీ కూడా ఈ ఏర్పడేదానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఈ దక్షిణాగ్నేయ పెరుగుదలకు సంబంధించిన వ్యవహారంలో స్త్రీకి మంచిది కాదు, స్త్రీకి మంచిది కాదు, స్త్రీకి మంచిది కాదు, కుటుంబానికి మంచిది కాదు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా డబ్బు పోవడము, అన్నీ పోవడము, హాస్పిటల్లో చూడ జీవితం అంతా దీనికే సరిపోయింది. వాళ్ళు ఎప్పుడు డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ లేవు. ఓకే, ఇది దక్షిణాగ్నేయ పెరుగుదల. ఎక్కువగా ఈ ఆగ్నేయ పెరుగుదల వాళ్ళు అంటే ఇటు తూర్పు కానీ ఇటు దక్షిణం కానీ, తూర్పు కానీ దక్షిణం కానీ ఆగ్నేయంగా పెరిగినప్పుడు వీళ్ళు ఎక్కువ పోలీస్ స్టేషను, కోర్టు, వ్యాధ్యాలు, వ్యవహారాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. పోలీస్ స్టేషన్ అనేది సర్వసాధారణ వీళ్ళు అనేక రకాల డిస్ప్యూట్స్లో ఉంటారు వీళ్ళ కుటుంబం. ఈ దక్షిణాగ్నేయం పెరిగినప్పుడు ఈ అమ్మాయి వల్ల కోర్టుకు పోవడం, ఈ అమ్మాయి వల్ల పోలీస్ స్టేషన్ పోవడము, అవమాన పాలు కావడము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. తూర్పు పెరిగినప్పుడు అబ్బాయి అనవసరం దాన్ని పోయాను కానీ కొట్టాటలన్నీ వచ్చి మన ఇంటికి రావడం, ఇవన్నీ వివాదానికి సంబంధించిన ఆగ్నేయ దిశ. అయితే ఎట్లా దీనికి పర్యవసానం ఏంటి, దీన్ని ఏమి చేయాలా, ఏ రకంగా మనం మార్పు చేసుకోవాలంటే ఆగ్నేయ దిశను 90 డిగ్రీలు పెట్టుకొని మన స్థలమైనప్పటికీ తూర్పులో కానీ దక్షిణంలో కానీ మన సొంత స్థలం అయినప్పటికీ పోగొట్టుకొని ఆ స్థలాన్ని పోగొట్టుకొని ఈ మూలను 90 డిగ్రీస్ ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉండేటట్టుగా దీన్ని ఏర్పాటు చేసుకోవాలి. అట్లా కాకుండా 90 డిగ్రీస్ చేసుకున్నప్పుడు మనకు అన్ని రకాల బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఆగ్నేయంలో అగ్ని హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ అగ్నిని ఏ రకంగా ఉపయోగించుకోవాలా అనే విషయం ఇందులో పొందుపరుచుకున్నాం. ఏది ఎప్పుడైతే మనం 90 డిగ్రీస్ పెట్టేసినామో ఈ మూల పెరగదు, తరగదు. అప్పుడు